వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించారు. 51 కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పిల్వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులు, పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుత డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. लगाकर युद्ध के दौरान पे उसको तुरंत काम पूरा किया और 33 दरवाजे आज बदल के ये डैम पुनः आपकी सेवा के लिए तैयार हो गया है। माननीय प्रधानमंत्री मोदी साहब हर बार कहते हैं कि जल है तो कल है, मगर सिर्फ कहते नहीं है, उसके लिए काम भी करते हैं। उन्होंने नल से जल की योजना लाकर महिलाओं को जो दूर दरार तक पानी के लिए जाना पड़ता था, उनके घर में नल से जल की योजना बना दी। आज आपने देखा होगा कि स्वच्छता के अंदर भी माननीय प्रधानमंत्री मोदी साहब ने काम किया और 12 करोड़ टॉयलेट इस देश में नए बन गए हैं। इसी तरह जल के लिए जो उन्होंने काम किया, पहला काम किया नर्मदा डैम के ऊपर। नर्मदा डैम पूर्ण करते हुए मुख्यमंत्री थे जब भी नर्मदा डैम का पानी, सरदार सरोवर का पानी, उन्होंने पहले रिवर लिंकिंग का कार्यक्रम किया। अहमदाबाद में साबरमती में पानी डाला। और जब रेवंत जी कह रहे थे कि पहले कच्छ के रण में पीने के लिए पानी नहीं था, पशुधन के लिए पानी नहीं था, आज सबसे ज्यादा पानी गुजरात में कच्छ में भी अवेलेबल है। ये सरदार सरोवर को जोड़कर जो पानी वहां लेके गए उसके कारण हुआ है। जो अभी 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనార్థం రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినందుకు కేంద్ర మంత్రితో పాటు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తుంగభద్ర జలాశయం రాయలసీమను కరువు కోరల నుండి కాపాడుతోందని, ఈ ప్రాజెక్టు లేకపోతే అక్కడ కరువు తాండవిస్తుందని గుర్తు చేశారు. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా తాను గతంలోనే మొత్తం గేట్లను మార్చాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ను కోరానని, ఆయన కూడా తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించడం అభినందనీయమన్నారు. ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం, గంగా స్నానం, అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగ, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం,
ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. పేటిగా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ పనులు దక్షిణ భారతదేశ జలవనరుల చరిత్రలో ఒక అపూర్వ ఘట్టమని, ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలోని మునిరాబాద్లో జరిగిన తుంగభద్ర నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్ధరణ పనులు కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదని, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాల కరువు జిల్లాల సమస్యల పరిష్కారానికి పడిన బలమైన అడుగు అని పేర్కొన్నారు. ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈరోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలకు కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు, ఈరోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల, అలంపూరు ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డీకే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి పనిచేయడం గొప్పదని ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు. తాము చరిత్రను సృష్టించేందుకు, దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు వచ్చామని ఆయన వెల్లడించారు. ಭಗವಂತ ಇಂದ ದೊಡ್ಡ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು ಅಂದು ನೀರಾವರಿ ಸಚಿವನಾಗಿದ್ದೆ. ನನ್ನ ಶಾಸಕರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನೀವೇ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು, ಯಾಕೆ ನಮ್ಮ ಎಂಪಿಗಳನ್ನೆಲ್ಲ ನೀವು ಸ್ವಾಗತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂತ. ನಾನು ಅಂದು ನೀರಾವರಿ ಸಚಿವನಾಗಿದ್ದೆ, ಇವತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿದ್ದೇನೆ. ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿದ್ರು ಕೂಡ ನಿಮ್ಮ ಸೇವಕ, ನಿಮ್ಮ ರೈತ, ನಿಮ್ಮ ಬಂಧು ಅನ್ನೋದನ್ನ, ನನ್ನ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಮರಲಿಕ್ಕೆ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಇವತ್ತು ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಮ್ ಅನ್ನ ನಾವೆಲ್ಲ ಕಾಪಾಡಿದ್ದೇವೆ. ಹಿರಿಯರು ಹೇಳ್ತಾರೆ, ಇತಿಹಾಸ ಮರ್ತವನು ಇತಿಹಾಸವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅಂತ. ಟುಡೇ ಸರ್, ಐ ಆಮ್ ವೆರಿ ಪ್ರೌಡ್. ದಿಸ್ ಇಸ್ ಎ ಹಿಸ್ಟಾರಿಕ್ ಮೂಮೆಂಟ್ ಆಫ್ ದಿ ಹಿಸ್ಟ್ರಿ ಆಫ್ ವಾಟರ್ ರಿಸೋರ್ಸಸ್. ಟುಡೇ ಅಂಡರ್ ದ ಲೀಡರ್ಶಿಪ್ ಆಫ್ C.R. Patil ji, 3 chief ministers, one of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడటంలో గతంలో తప్పు జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించారు.
రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశామని పేర్కొన్నారు. ఇకపై అలా ఉండదని 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కార్యకర్తల సంక్షేమం, గౌరవం, పదవుల బాధ్యత తనదే అని ఆయన హామీ ఇచ్చారు. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా? మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటుంది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే అన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు సగం గతమని, అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లంబాడీల బాగు కోసం పనిచేసే ప్రభుత్వం తమది అని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ గుడిసెలు లేని గ్రామాలు కావాలని అనుకున్నారని, ఈ దిశగానే తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి బావా బామర్దులకు నచ్చడం లేదని మహేష్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు తగ్గకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ లంబాడ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ విభాగాలను సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం కాజువాలిటీ వద్ద సిబ్బంది పనితీరు, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఔషధ విభాగం వద్ద బారులు తీరిన రోగులతో మాట్లాడి అన్ని రకాల మందులు ఇస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తూ వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. అత్యవసర బ్లాక్ భవన్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పగించాలని ఇంజనీర్లను ఆదేశించారు. అందరికీ ఉండాలి. మెయిన్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఒక ట్రీ అనమాట. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక తాతగారు ఉంటారనుకో, తాతగారికి ఇద్దరు కొడుకులు ఉంటారు. నా తాత పేరు నాకు ఓకే. అప్పుడు అమ్మగారి సైడ్ వెళ్తాము. అమ్మగారి యొక్క డీటెయిల్స్ తీసుకుంటాము. కోడల్ని భర్తకు కానీ, అత్తకు కానీ, మామకు కానీ చేయకూడదు. కోడల్ని తల్లికి, తండ్రికి చేయాలి. తల్లి, తండ్రి చనిపోయిన ఎడల వాళ్ళ నాయనమ్మ అంటే వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాత చేయాలి. ఇది ఒక ఫ్యామిలీ ట్రీ. మనకి మ్యాపింగ్ మొత్తం ఓట్లు ఎన్నో కరెక్ట్గా నీ మ్యాపింగ్లో వస్తాయి. వస్తాయి. కానీ ఏమున్నాయి, నువ్వు అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక
10 ఇవి ఖాళీగా ఉన్నాయి, 10 ప్లాట్లలో లేదు. అది ఎప్పుడు వస్తుంది? మళ్ళీ మనం ఇప్పుడు ఇవాళ వచ్చాము. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరులో టీడీపీ జెండా దిమ్మ ధ్వంసం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ శ్రేణులు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం ధ్వంసమైన చోటే నూతన జెండా దిమ్మెను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ జెండా దిమ్మ తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాల మధ్య ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చాలా పెద్ద మంది సైకోల్ని, ఎంతోమంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి యాసాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా లంబాడ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గం నేతలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆ తరువాత బస్సు యాత్ర చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని స్పష్టం చేసిన ఆయన సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటర్లు జాబితా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు నుంచి మళ్ళీ ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లాలో కూడా. సో దాని సందర్భంగా బిఎల్ఓ గారు, బేసికల్గా మా ఓటు ఇక్కడ ఉంది, సో వాటి సందర్భంగా బిఎల్ఓ గారు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ అది తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. అది గతంలో కూడా మ్యాపింగ్ చేశాం కాబట్టి అదే వివరాలు మళ్ళీ నేను ఇప్పుడు నింపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంతో మళ్ళీ చేసిన తర్వాత బిఎల్ఓ గారు మళ్ళీ అది ఎంట్రీ చేసిన తర్వాత బిఎల్ఓ యాప్లో వెరిఫై చేసి మళ్ళీ సబ్మిట్ కూడా చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ సందర్భంగా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో, హాల్లో ఉన్నారు దట్ నేను ఒకవేళ నా తల్లి తండ్రి ఓటు బయట రాష్ట్రాల్లో కానీ బయట జిల్లాలో కానీ
అది చెప్తే మళ్ళీ నా ఓట్ కట్ అవుతాయి అటువంటి. సో దాంతో ఎక్కడైనా బేసికల్గా ఓట్ కూడా కట్ అవ్వడం లేదు. మీ ఓట్ ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఏవైతే డ్రాఫ్ట్ రోల్ మనం పబ్లిష్ చేస్తాము. సో డ్రాఫ్ట్ రోల్ బేసికల్గా 31 జూలైకి పబ్లిష్ చేస్తాం కాబట్టి ఆ డ్రాఫ్ట్ రోల్లో ఎన్యూమరేషన్ ఫార్మ్ ఎవరైతే ఇస్తారో ఇది నింపిన తర్వాత 2002 డేటాబేస్ ప్రకారం నింపి ఎవరైతే ఇస్తారో మళ్ళీ వాళ్ళ ఓట్ ఏవైతే. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆమె కోటకొండ పీఎం శ్రీ పాఠశాలలో అదనపు తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన విద్యా సదుపాయాలు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అత్యధికంగా స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్ అది. అందులో 10th క్లాస్లో 100% రిజల్ట్స్ వచ్చిన స్కూల్. మీ అందరికీ కూడా మొట్టమొదటగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాము. ఇక్కడ ఈ స్కూల్లో ఇన్ని సౌకర్యాలు ఆల్రెడీ కల్పించారు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలంతా కూడా పేద పిల్లలు. మరి ఆ పిల్లలంతా కూడా మంచి విద్యను అభ్యసించాలి. స్కూల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు పిల్లలకు ఉండాలి. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు విద్యావంతులు, బుద్ధిమంతులు కావాలి. ఎందుకంటే ఇక్కడ చదువు చెప్పేటటువంటి టీచర్లు అందరూ కూడా అన్ని రకాల పరీక్షల్లో పాస్ అయ్యి నెగ్గి టీచర్ల. విజయనగరంలోని శ్రీ పైడి తల్లి అమ్మవారి పుననూతన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం మహాకుంభాభిషేక కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి పాల్గొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన యంత్ర శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమని, ఆమె ఆశీస్సులతో ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయ అభివృద్ధికి పూసపాటి వంశం అందిస్తున్న సేవలను ప్రశంసించారు. మన ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించండి ఆనాడు అనుకున్నాం. అయితే మా భక్తుల కోరికలు ఆ అమ్మవారు తీర్చింది. జ్ఞానమున్న ప్రభుత్వాన్ని ప్రసాదించి ఈ ముందు వెళ్ళే అవకాశం అమ్మ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా తక్కువ వ్యవధిలో ఈ వర్క్ని అంతా కూడా పూర్తి చేసుకుని అతి సుందరంగా అంతా ప్లాన్డ్గా చాలా తక్కువ టైంలో ఈరోజు ఎక్కువ కాకుండా చేయడం కానీ, లేదా ప్రజలకు పరిపాలనకు కావాల్సినటువంటి విధి విధానాలు కానీ ఆయన ఇచ్చినటువంటి సర్వీస్లో ఈరోజు టెంపుల్ పునఃప్రతిష్ఠ చేయడం ఖచ్చితంగా మీ అందరం కూడా ఆనందిస్తూ ఆయన ఈరోజు అలా ప్రస్తావించడం కూడా మాకు చాలా ఆనందం కలిగించింది. ఈ టెంపుల్ ఖచ్చితంగా. హీరో నాని తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల నానితో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. సార్
తమిళనాడు ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 300 డీజిల్ సిఎన్జి బస్సులను చెన్నై సచివాలయంలో సీఎం విజయ్ ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థల ఆధునీకరణ, ప్రజా రవాణా బలోపేతంలో భాగంగా ఈ వాహనాలను చేర్చారు. సుదూర సర్వీసుల మినహా మిగిలిన 7 ప్రభుత్వ రవాణా విభాగాలను వీటిని కేటాయించారు. అనంతరం విజయ్ స్వయంగా బస్సులో ప్రయాణించారు. వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన 2 వరుస భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు కనీసం 164 మంది ప్రాణాలు కోల్పోగా 971 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారికంగా ప్రకటించారు. వందలాది భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప తీవ్రతకు దేశవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లడంతో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వైద్యులంతా వెంటనే ఆసుపత్రిలో చేరాలని ఆదేశించారు. ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలాకు సహాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.